హలో గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు ఈ వీడియోలో మీకు టోటల్‌గా 4 జాబ్ అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 4 కూడా మీకు ఫ్రెషర్స్‌కే. ఐటీ ఉన్నాయి, నాన్ ఐటీ జాబ్స్ కూడా ఉన్నాయి. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము ఇలాంటి జాబ్ అప్డేట్స్ వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు ఏ జాబ్స్ కూడా మిస్ అవ్వకుండా అన్నీ అప్లై చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ జాబ్ నోటిఫికేషన్స్ మనం ఇంకా చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి అవి కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు యాడ్ అవుతుందన్నమాట. అండ్ మీకు యూట్యూబ్‌లో పోస్ట్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ సరిపోవట్లేదు. ఇంకా మీకు కావాలనుకుంటే మనకి 2 పేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఎఫ్ఎల్ఎం జాబ్ నోటిఫికేషన్స్ అనే పేజ్ అయితే ఉంది. ఇక్కడ ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ పేజ్ అన్నమాట. ఇక్కడ మీకు కంప్లీట్‌గా మీకు ఫ్రెషర్స్‌కి ఐటీ గాని, నాన్ ఐటీ గాని, ఇంటర్న్‌షిప్స్ గాని ఇవన్నీ కూడా మేము అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాము. స్కాలర్‌షిప్స్ పోస్ట్ చేస్తాము. వాక్ ఇంటర్వ్యూస్ పోస్ట్ చేస్తాము. సో కంపల్సరీ ఈ పేజ్ అయితే మీరు ఫాలో అవ్వండి. అండ్ అదే విధంగా మనకి ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్ అనే పేజ్ ఉంది. ఇక్కడ మీకు కంప్లీట్‌గా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఏవైతే మీకు జాబ్స్ కావాలో అవన్నీ కూడా ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటామన్నమాట. సో కంపల్సరీ 2 పేజెస్ అయితే మీరు ఫాలో అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరికైతే యూజ్‌ఫుల్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ఈ పేజెస్ అయితే మీరు షేర్ చేయండి. లెట్స్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి మోలెక్స్ నుంచి గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ అని చెప్పి హైర్ చేసుకుంటున్నారు. ఇది మెకానికల్ వాళ్ళకి జాబ్ అన్నమాట ఇది. దీనికి క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు మీరు బీటెక్ ఇన్ మెకానికల్ డిజైన్ ఆర్ మెకానికల్ ఇంజినీరింగ్ ఆర్ మెకాట్రానిక్స్. 2021, 22, 23, 24 బ్యాచెస్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. మీకు దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే అబిలిటీ టు జనరేట్ కాంప్లెక్స్ సాలిడ్ అండ్ సర్ఫేస్ 3D క్యాడ్ మోడల్స్ అండ్ 2D డ్రాయింగ్స్. సో చాలా మంది మెకానికల్ అండ్ సివిల్ వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు కదా ఆటోకాడ్ అనేది. సో ఈ ఆటోకాడ్ స్కిల్స్ అయితే మీకు వచ్చుండాలన్నమాట. ఫెమిలియర్ విత్ వేరియస్ మెటీరియల్స్, స్ట్రాంగ్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. ఆపరేట్ ప్రైమరీ క్యాడ్ సిస్టమ్స్ సచ్ యాస్ ఎన్ఎక్స్ అండ్ సాలిడ్ వర్క్స్ ఆర్ క్రియో అన్నమాట. సో వీటి మీద మీకు బేసిక్స్ టు ఇంటర్మీడియట్ స్కిల్స్ అయితే ఉండాలి. క్యాటియా ఉన్నా పర్లేదు మీరైతే దీనికి ఎలిజిబుల్ అవుతారన్నమాట. నెక్స్ట్ సెలక్షన్ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ ప్లాస్టిక్, మెటల్, ఎలాస్టోమెట్రిక్ పార్ట్స్ దట్ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద డ్రగ్. సో ఈ మోలెక్స్ కంపెనీ అనేది మీకు అటు ఆటోమేటివ్‌కి, ఇటు హెల్త్ కేర్ కూడా మీరు వర్క్ చేస్తారన్నమాట. సో దానికి తగ్గట్టుగా వీళ్ళైతే మెటీరియల్స్ అనేవి డిజైన్ చేస్తూ ఉంటారు. లొకేషన్ చూసుకుంటే మీకు బెంగుళూరు లొకేషన్ ఇది. సో ఇది మంచి ఆపర్చునిటీ. ఎవరైతే మెకానికల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోండి. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి యాక్సెంచర్ నుంచి ఆర్డర్ టు క్యాష్ ఆపరేషన్స్ న్యూ అసోసియేట్ అని చెప్పి వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. దీనికి క్వాలిఫికేషన్ బీకామ్ ఆర్ ఎంకామ్ విత్ 0 to 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అయితే దీనికి అప్లై చేసుకోండి. మాక్సిమం ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్ అవుతారు. 2021 నుంచి 24 వరకు అప్లై చేసుకోవచ్చు. మీకు గుడ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కస్టమర్ బిల్లింగ్ ప్రాసెస్ మీద మీకు అండర్‌స్టాండింగ్ ఉండాలి. రెడీ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్, గుడ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ అడుగుతున్నారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్ ఉండాలి. అండ్ ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే యూ విల్ బి అలైన్డ్ విత్ అవర్ ఫైనాన్షియల్ ఆపరేషన్స్ వెర్టికల్ అండ్ విల్ బి హెల్పింగ్ అస్ ఇన్ డిటర్మైనింగ్ ఫైనాన్షియల్ అవుట్‌కమ్స్ బై కలెక్టింగ్ ఆపరేషన్స్ డేటా రిపోర్ట్స్. ఓకేనా. మీకు బీకామ్, ఎంకామ్‌లో మీరు ఫైనాన్షియల్‌గా మీరైతే స్కిల్స్ పెంచుకుంటారో అది మీకు అక్కడ యూజ్ అవుతుందన్నమాట. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఎవరైతే బీకామ్, ఎంకామ్ ఉన్నారో యాక్సెంచర్ అనేది చాలా తెలుసు కదా మీకు, చాలా మంచి కంపెనీయే. బట్ మీకు రెస్పాన్స్ అనేది కొంచెం స్లో ఉంటుంది. బట్ అయినా పర్లేదు మీరు దీనికైతే అప్లై చేసుకోండి. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు జెన్‌పాక్ నుంచి డేటా అనలిస్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ అని చెప్పి వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ స్టెమ్ మేజర్స్. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అన్నమాట. విత్ బేసిక్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. అంటే మీకు ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ అన్నా పర్లేదు దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా పర్లేదు. జస్ట్ మీరైతే ఒక ట్రైల్ వేయండి. 2021-24 వరకు అప్లై చేసుకోవచ్చు. డెమాన్‌స్ట్రేటెడ్ స్కిల్ ఇన్ ద యూజ్ ఆఫ్ 1 ఆర్ మోర్ అనలిటిక్ సాఫ్ట్‌వేర్ టూల్స్ ఆర్ లాంగ్వేజెస్. యాస్ ఎ డేటా అనలిస్ట్‌గా మీకు కావాల్సింది ఏంటి పైథాన్ గాని, ఇక సి ప్లస్ ప్లస్, సి షార్ప్, ఆర్ కూడా అడుగుతున్నారు. మాక్సిమం మీకు పైథాన్ వస్తే సరిపోతుందన్నమాట. డెమాన్‌స్ట్రేటెడ్ స్కిల్ అట్ డేటా క్లీనింగ్ అండ్ డేటా క్వాలిటీ అసెస్మెంట్ అండ్ యూజింగ్ అనలిటిక్స్ ఫర్ డేటా అసెస్మెంట్. అవేర్‌నెస్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ టెక్నాలజీ ట్రెండ్స్ ఇన్ ద డేటా సైన్స్. ఓకే. మీకు డేటా సైన్స్ సంబంధించి కూడా మీకు కొన్ని టెక్నికల్ ట్రెండ్స్ అయితే మీకు తెలిసుండాలి. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకని చెప్పి. నెక్స్ట్ డెమాన్‌స్ట్రేటెడ్ అవేర్‌నెస్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ అడుగుతున్నారన్నమాట. వర్క్ లొకేషన్ చూసుకుంటే నోయిడా. సో ఇది కూడా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే డేటా అనలిటిక్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇన్ఫార్మ్ నుంచి అసోసియేట్ ఇన్ఫర్మేషన్ డెవలపర్ అని చెప్పి హైర్ చేసుకుంటున్నారు. ఇది ఒక నాన్ ఐటీ రోల్ అన్నమాట. బట్ మీరు చేయాల్సింది మాత్రం ఐటీ రిలేటెడ్ వర్క్ అయితే ఉంటుంది. దీనికి మీరు క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ టెక్నికల్ రైటింగ్, ఇన్ఫర్మేషన్ డిజైన్, బిజినెస్, కంప్యూటర్ సైన్స్ అండ్ అదర్ టెక్నికల్ ట్రైనింగ్ ఆర్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారన్నమాట. దీనికి 2021, 22, 23, 24 బ్యాచెస్ ఎలిజిబుల్ అవుతారు. ఎక్సలెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అడుగుతున్నారు. ఎందుకంటే మీరు డాక్యుమెంటేషన్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే బాగా వచ్చుండాలి. పీసీ స్కిల్స్ అడుగుతున్నారన్నమాట. అండ్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఫైల్ మేనేజ్మెంట్ టూల్స్ అండ్ కామన్ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్. అంటే మీకు తెలిసిందే కదా వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అన్నమాట. మీకు స్కిల్స్ చూసుకుంటే మీకు టెక్నికల్ రైటర్, డాక్యుమెంటేషన్ స్పెషలిస్ట్, ఎక్సెప్షనల్ నాలెడ్జ్ ఆఫ్ గ్రామర్ అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకేనా. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక కంపెనీలో మీకు ప్రాజెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సో ఆ ప్రాజెక్ట్స్‌కి తగినట్టుగా మీరు డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇటు టెక్నికల్ టీమ్‌కి అర్థమయ్యేలాగా, డెవలప్‌మెంట్ టీమ్‌కి అర్థమయ్యేలాగా మీకు మొత్తం డాక్యుమెంటేషన్ మీరు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలి ఏంటనేది వాళ్ళు మొత్తం మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఆ టెక్నికల్ ఎక్స్‌పర్టైజ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకొని మీరు ఒక డాక్యుమెంటేషన్ అయితే మీరు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరికైతే
కంటెంట్ రైటింగ్ మీద చాలా చిన్నప్పటి నుంచి కంటెంట్ రైటింగ్ రాస్తూ ఉంటారు. వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. సో, అలాంటి వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారనమాట. చాలా మంచి ఆపర్చునిటీ ఇది కూడా ఇన్ఫర్ నుంచి. ఇన్ఫర్ కూడా మీకు చాలా పెద్ద కంపెనీ, ఇది కూడా ఎంఎన్‌సి కంపెనీయే. సో, ట్రై చేసుకోండి. సో, ఈ 4 జాబ్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరు దేనికి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు దానికి అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైతే ఈ జాబ్స్ అనేవి యూజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ అప్డేట్స్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. సైనింగ్ ఆఫ్.